అంటే మీరు గమనించరు శరీరాన్ని, గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకు నేను నా పనులు జరగట్లేదు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాననే ఒక మీ యొక్క ఇది ఆలోచన విధానాన్ని శ్వాస వేగవంతం చేస్తుంది. ఆ శ్వాస ద్వారా ఏర్పడేది తర్వాత దాన్ని మీరు తదేకంగా మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకు నాకు డబ్బులు ఎందుకు రావటం లేదు, నేను చేసే పనులు ఎందుకు జరగడం లేదు, నా కార్యక్రమాలకు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి అనేసి, దేవుడా నేను ఎక్కడ తప్పు చేసినాను అనేసి. శ్వాస అనేది వేగం పెరుగుతుంది. ఆ శ్వాస నుంచి అంటే ఆ వాయువు నుంచి శ్వాస నుంచి అగ్ని ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? చిరాకు, కోపము, ఇలాంటివన్నీ, విసుగు, ఇలాంటివన్నీ ఏర్పడతాయి. ఎందుకంటే అవి అగ్నితత్వంలో ఉంటాయి. బాగా టాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ అడ్డు చెప్పినా కానీ, లేదంటే పిల్లలు ఏదైనా కానీ వేరే పనులు అసలు దీనికి సంబంధం లేని పనులు చేసినా కానీ ఆ కోపం అనేది బరస్ట్ అయిపోతుంది. వాళ్ళని తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి చేస్తారు. దాని తర్వాత మీ అంతటి మీరే దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతత అయిపోతారు. అయ్యో నాకు కారణాలు వేరే, ఆ ఒత్తిడిని నేను భార్య మీదనో లేకపోతే పిల్లల మీదనో భర్త మీదనో చూపించాను కదా అనేసి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇంటికి వస్తూ వాళ్ళకి తినడానికి ఏదైనా తీసుకొస్తారు, వాళ్ళని కూల్ చేయడానికి, అంటే ఆ బాధ నుంచి. am I రైట్? ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడూ జరిగేవే కదా, నిరంతరం. అంటే వాయుతత్వం అనేది అగ్నితత్వాన్ని ప్రేరేపింపజేసి రెచ్చగొడుతుంది.